ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. హల్లెలూయా. మనకు ఈరోజు యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. హల్లెలూయా. చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనమల్ని ప్రథమ ఫలముగా ఉండుటకు దేని ద్వారా కొన్నాడంట? మనమల్ని కన్నాడంట. సత్యవాక్యము వలన మనమల్ని తన సంకల్పం ప్రకారము కనెను అంటూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మన పట్ల దేవునికి ఏముంది? ఒక సంకల్పం ఉంది. ఇప్పుడు తండ్రికి యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల ఒక సంకల్పం ఉంది, ఆయన పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందుకనే ఆయన ఆది నుంచి కూడా అనేక మందిని తన బిడ్డలను వాడుకొని లాస్ట్కి వాళ్ళ ద్వారా జరగని కార్యమును తన కుమారుడి ద్వారా ఈ భూమి పైన జరిగించుకున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆయన సృష్టిలో ప్రతి ఒక్క దానిని సృజించాడు. కానీ వీటన్నిటిలో ప్రథమ ఫలముగా ఉండటానికి మనల్ని ఏం చేశాడంటే ఆయన సత్యవాక్యము, ఈ వాక్యము ద్వారా మనల్ని ఏం చేశాడంట? సంకల్పం చొప్పున, అంటే తన సంకల్పం ప్రకారం మనల్ని ఏం చేశాడంట? కన్నాడు అని చెప్తూ ఉన్నాడు. చూడండి, మనం ఒకసారి చూస్తే రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11:16. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. చాలు. చూడండి, ఇక్కడ ముద్దలో మొదటి ముద్ద ఏమై ఉండాలంట? పరిశుద్ధమై ఉండాలి. సరే, ఇందులో ప్రథమ ఫలం ఎవరు? మనమల్ని ప్రథమ ఫలముగా కన్ను అంటున్నాడు. మనకన్నా ప్రథమ ఫలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమై ఉన్నారు? ఇప్పుడు మనము వంట చేస్తాము, అందులో మొదటి ముద్ద మంచిదనుకో, మనం తినేది, మనం చేసుకున్న వంటలో ఉండేది అంతా కూడా ఏమవుతుంది? మంచిదే అవుతుంది. అదే విధముగా మన కుటుంబంలో తండ్రి తన పిల్లలకి ఎలాగివ్వాలనుకుంటాడు? మా తండ్రి అనుకో, అతను మంచివాడు అనుకో, పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అందరూ ఆ జనరేషన్ లో కూడా వాళ్ళు కూడా ఏమవుతారు? మంచిగా జీవిస్తారు, మంచిగా వెళ్తారు. అందుకే ముద్దలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్ద అంతా కూడా ఏమవుతుంది అంటే మిగతాదంతా కూడా పరిశుద్ధంగానే అవుతుంది. అదే విధముగా మన జీవితాల్లో కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనమల్ని ఆయన ప్రథమ ఫలముగా ఉండుట కొరకు సత్య వాక్యము ద్వారా మనల్ని ఏం చేశాడంట? కొన్నాడంట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకున్నాం. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చూడండి, ఇప్పుడైతే ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు. అయితే అదే విధముగా మనము ప్రథమ ఫలముగా ఉండాలని చెప్పి ఆయన మనల్ని ఏం చేశాడంట? ఆయన వాక్కు ద్వారా, ఆ శుభవార్త ద్వారా ఈరోజు మనము ఈ సత్యం తెలుసుకున్నాం. అయితే ఒక్కొక్కరు చూడండి, తన సంకల్పం చొప్పున అంటూ ఉన్నాడు. తన సంకల్పం చొప్పున చూడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో పిలుచుకున్నాడు. నోవాహును ఒక టైంలోకి పిలుచుకున్నాడు, అబ్రహామును ఒక సమయంలో పిలుచుకున్నాడు, అదే విధంగా యాకోబును ఒక సమయంలో పిలుచుకున్నాడు. ఒక్కొక్క ప్రవక్తను కావచ్చు, ఒక్కొక్క సేవకుని కావచ్చు, ఆయన సమయమును బట్టి ఏదో ఒక టైంలో వాళ్ళని ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకుని వాళ్ళని పిలిపించుకొని ఆయన సేవా కార్యక్రమమును ఆయన నడిపించుకుంటూ ముందుకు వచ్చినాడు. అయితే ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఈ సత్యమును మనకు తెలియచేయుటకు పరలోకం నుంచి భూమిపైకి వచ్చి ఆయన ఈ సత్య సువార్తను మనకు ప్రకటించాడు. అందుకనే ఈ సత్య వాక్కు ద్వారా మనల్ని ఏమైనాడంట? ఆయన సంకల్పం ప్రకారము కన్యానని చెప్తూ ఉన్నాడు. చూడు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము
29వ వచనం ఒకసారి చదువు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయం. చూడండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు ఏమైనాడు, ఆయన జ్యేష్ఠుడై ఉన్నాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తమ కుమారులతో స్వారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా ఏం చేశాడంట, నిర్ణయించడానికి. వాళ్ళని ముందుగా తన కుమారునితో స్వారూప్యం గల వాళ్ళని ముందుగా పిలుచుకున్నాడు. అదే విధముగా ఇప్పుడు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు మనం ఏం తెలుసుకున్నాము, ఈ సత్యమును తెలుసుకున్నాము. ఈ సత్యమే మనల్ని ఈ లోకం నుంచి తప్పిస్తుందని తెలుసుకున్నాము. ఈ సత్యమే మనల్ని పాపం నుంచి తప్పిస్తుందని తెలుసుకున్నాము. ఈ సత్యమే మనల్ని అసత్యములోని సత్యంలోనికి నడిపిస్తుంది, ఇది పరలోకం నడిపిస్తుంది అని చెప్పి ఈ సత్య వాక్యమును మనము తెలుసుకుని ఉన్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఎందుకనంటే వారిని ముందుగా నిర్ణయించును, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారినే పిలుచును, ఎవరిని పిలిచినో వారినే నీతిమంతులుగా తీర్చును, ఎవరు నీతిమంతులుగా తీర్చునో వారినే మహిమపరచును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటే ఒక సంకల్పం ప్రకారము పదం ఫలంగా కన్నాడని చెప్తున్నాడు కదా. ఎవరినైతే ముందుగా పిలుస్తున్నాడో వాళ్ళని ఏం చేశాడంట, ఆయన నిర్ణయించుకున్నాడో వాళ్ళనే పిలిచాడంట. ఎవరిని పిలిచినో వారిని ఏం చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఇలా నీతిమంతులుగా ఎలాగయ్యామో, ఈ వాక్యము సత్యం అనే వాక్యమును తెలుసుకొని, ఈ వాక్యముందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు అని తెలుసుకొని ఆయన నామంలో మనం ఈరోజు బాప్తీసం పొందాం కాబట్టి ఆయనలో ప్రథమ ఫలముగా ఉన్నాము. అయితే ఒక క్రమం ప్రకారము, ఒక సంకల్పం ప్రకారము ఒకరు ఒక సంవత్సరంలో దేవుని తెలుసుకుంది, ఇంకొక సంవత్సరంలో, అలాగా ఈ జగత్పునాది వేయబడక ముందు నుంచి ఇదే జరుగుతుంది. దేవుని సత్యమును తెలుసుకుంటూ ఒక్కొక్కరు తెలుసుకుంటూ వెలిగింపబడుతూ ముందుకి వెళ్తూ ఉన్నారు. అయితే మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 30వ వచనములో 8:30 చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినాడు, దేవుడు ఎవరిని ముందుగా నిర్ణయిస్తాడో వాళ్ళనే పిలుచుకున్నాడు. చూడండి, అపోస్తలులైన పేతురు కావచ్చు, అదేవిధంగా యాకోబు కావచ్చు, యోహాను కావచ్చు, ఆంద్రేయ కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు, సంకల్పం ప్రకారము ఎవరిని ముందుగా పిలుచుకోవాలో వాళ్ళనే పిలుచుకున్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇంకొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ముందుగా మాత్రం సంకల్పం ప్రకారం ఎవరిని, అపోస్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, వాళ్ళ ద్వారా అన్ని కార్యక్రమాలను జరిపించుకునే వరకు వాళ్ళ పట్ల కూడా ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. వాళ్ళ పట్ల కూడా ఒక సంకల్పం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళని మొదట ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా వాక్యముని సత్యమును ప్రకటించి అనేకులను రక్షించి, ఈరోజు ఎవరమైనా కూడా సరే రక్షింపబడుతూ ఉన్నామని అంటే దేని ద్వారా, ఒక ప్రణాళిక ప్రకారము, యేసుక్రీస్తు అనే సంకల్పం ప్రకారము ఈరోజు మనం అందరం ఈ సత్యవాక్యము ద్వారా ప్రథమ ఫలముగా ఉన్నాము. ప్రథమ ఫలముగా ఉన్న మనం మన జీవితాల్ని చూడండి, ఒకానొక దినమున మన తండ్రికి మనము ఒకవేళ మొదటి కుమారుడుగా ఉండొచ్చు, రెండో కుమారుడుగా ఉండొచ్చు, కానీ అందులో అది ప్రథమం కాదు. అయితే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావో, యేసుక్రీస్తు నువ్వు తెలుసుకుంటావో, అప్పుడే ఆ సత్యము నువ్వు తెలుసుకుంటే ప్రథమ ఫలంగా నిన్ను కనాలని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. అయితే మనం ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 15వ వచనం ఒకసారి చదువుతున్నాం. అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కనికరింతును వారినే కనికరింతును, ఎవని ఎడల జాలి చూపుతును వాని ఎడలనే జాలి చూపు. చూడండి, ఎవరిని కనికరించాలో వాళ్ళని కనికరిస్తాడు, ఎవరిని మొదట పిలుచుకోవాలో వాడినే మొదట పిలుచుకుంటాడు, ఎవరిని పిలుచుకుంటారో వాడిని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడు. అది నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని ఏం చేస్తాడని తెలుసా, మహింపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మహింపరిచే వాళ్ళగా చేసుకుంటాడు. తద్వారా మనమల్ని కూడా ఏం చేస్తాడంట, మహిమలోకి తీసుకెళ్తాడని చెప్తున్నాడు. ఎవరిని కరుణించునో వాడినే కరుణించునో, ఎవని ఎడల జాలి చూపునో వాని ఎడలే జాలి చూపునో కాగా పొందగోరిన వారిలో.
చదువు కింద. పొందగోరు వారి వలనైనను పొందగోరి వారి వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని ప్రయాసపడు వాని వలనైనా కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. కరుణించి దేవుని వలనే అవుతుంది. ఇదంతా ఏంటి కరుణించేది అంటే? ఆయన దగ్గరికి తీసుకోవాలన్నా, ఆయన దూరంగా పెట్టాలన్నా, ఆయన ఏ టైంలో నిన్ను పిలుచుకోవాలన్నా, ఏ టైంలో ఆయన పరిచర్య చేపించుకోవాలన్నా, ఏ టైంలో ఆ సత్యము నువ్వు తెలుసుకుంటావో అదంతా కూడా ఆయనకు ముందుకు తెలుసు. అయితే ఎవరు కూడా నువ్వు ఒకవేళ ప్రయాస పడ్డావు అనుకో, చూడండి అక్కడ గారడివాడు ఉంటాడు. ఎవరు అతని పేరు? ఏం పేరు? గారడివాడు ఒకడు ఉంటాడు కదా అపోస్తుల కార్యంలో. వాడు ఏం చేస్తూ ఉంటాడు? అనేక మందిని అంటే ఆ గారడి చేసి ఏం చేస్తాడంటే దేవుని వైపు తిప్పాలని అనుకుంటూ ఉంటాడు. అంటే దేవుని వైపు కాదు, వాడు ఆ గారడి చేసి ఏం చేస్తుంటాడంటే అనేక మందిని భ్రమ పెడుతూ ఉంటాడు. కానీ వీటన్నిటి వలన ఏం జరగదు, కరుణించబడలేరు. కానీ దేవుని వలనే మనము ఈరోజు కరుణించబడి ఉన్నాం. ఎందుకనంటే చూడండి ఇంకొక మాట, మరియు ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏమని? 17వ వచనం. మరియు లేఖనము పరోత ఇలాగ చెప్పును, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామమును భూలోకం అంతటా ప్రసరించుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. హల్లెలూయా. ఇక్కడ ఎందు నిమిత్తం నియమించాడు అంటే ఎవరిని నియమించాడు ఆయన? ఎవరిని నియమించాడు? కాదు, మోషేని నియమించాడు. ఎవరు? మోషేని నియమించాడు. ఇక్కడ మరియు లేఖనం పరోత ఇలాగ చెప్పు, నేను నీ యందును నా బలము చూపుటకును నా నామం భూలోకం అంతటా ప్రచురించుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా ఎందుకు నియమించాడు ఆయన? ఈ లేఖనము ప్రకారం మనం చూస్తే ఆయన నామమును భూలోకం అంతటా ప్రచురణ చేయుటకు ప్రథమ ఫలముగా ఆయన మృతుల్లో నుంచి లేపి ఆయన ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అయితే ఏ బలం చూపుటకంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు మోషేని అహరోన్ని అక్కడికి పంపిస్తాడు. ఎందుకనంటే ఆయన నామం భూలోకం అంతటా ప్రచురణకు అందు నిమిత్తమే నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ అపోస్తులైన పౌలును కూడా దేవుడు ఏం చేశాడు? నియమించి ఉన్నాడు, పిలుచుకొని ఉన్నాడు. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానినే కనికరించును, ఎవరిని కఠినపరచుగోరునో వానినే కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నువ్వు నాతో చెప్పుచున్నావు అని చెప్పి ఇక్కడ అపోస్తులైన పౌలు రోమిలో ఉన్న సంఘమునికి అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకుంటున్నాం మనం ఎంత ప్రయాసపడినా దేవుని చిత్తము జరిగే సమయంలోనే జరుగుతుంది. మనం ఎంత ప్రయాసపడినా నువ్వు ఏది ఒకవేళ స్టార్ట్ చేయాలన్నా, నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలన్నా, నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా సరే ఒక టైం వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. మన ప్రయాస కాదు కానీ దేవుని చిత్తం మన పట్ల ఏముందో అది నెరవేరాలనంటే ఖచ్చితంగా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్ళగలుగుతాం. అది చూడండి అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాం ఏమనుకున్నాడు? తన జీవితం ఇంతటితో అయిపోయిందని అనుకున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఏమిచ్చాడు? కుమారుడిని ఇచ్చాడు. అంటే ప్రతిదానికి ఏముంది? సమయం పడుతుంది. ఆ సమయం ప్రకారమే దేవుడు చిత్తమును ఈ భూమి పైన ఆయన ఏం చేస్తాడు? నెరవేర్చుకుంటాడు. కాబట్టి మనము ఇక్కడ చూస్తే ఆ కావున ఆయన ఎవరిని కనికరింపగోరిన వాడినే కనికరిస్తాడు. ఎవరిని ఆయన పిలుచుకోగలుగుతాడు? వాళ్ళనే ముందుగా పిలుచుకుంటాడు. కాబట్టి మనము అనవసరంగా ప్రయాసపడిన వ్యర్థమే గాని దేవుడు పిలుచుకుంటే తన కార్యమును జరిపించుకుంటూ మనల్ని ముందుకు వెళ్తాడు. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 4:15 వచ్చిన ఒకసారి చూడండి. 1 కొరింథీ. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను అనేకులు లేరు.
తండ్రి ఎవరు? ఒక ఆయనే ఉన్నాడు. ఆ తండ్రి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనలో ఎంతమంది నీకు వాక్యం చెప్పినా, ఎంతమంది నిన్ను ఆయన సత్యంలోకి నడిపించినా కూడా సరే, తండ్రి మాత్రం ఎంతమంది ఉన్నాడు? అనేకులు లేరు, ఒక్కరే ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని ఏం చేసి ఉన్నాను? కని ఉన్నానే అంటూ ఉన్నాడు. అయితే మిమ్మల్ని ఎందుకు బతిమాలుకుంటూ ఉన్నాను? ఆ సత్యమునందు మీరు తప్పిపోవద్దు, ఆ సత్యములో మీరు ఏం చేయాలి? నడవండి అని చెప్పి ఇక్కడ దేవుడి లేఖనాలు చెప్తున్నాయి. చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఈ రోజు ప్రథమ ఫలముగా మనం ఎలాగై ఉన్నామని అంటే, మనమేమో నీతిమంతులమని కాదు, మనమేమో సత్యవంతులమని కాదు, కానీ క్రీస్తు ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించి, కృపచేతనే మనం ఏమై ఉన్నాం? ఈరోజు రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిమ ఐదేశ్వర్యము రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోనబెట్టుటను. హల్లెలూయా. ఈరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మనం రక్షింపబడి ఉన్నది యేసు క్రీస్తు కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాం. యేసు క్రీస్తు సత్య వాక్యం ద్వారానే మనం ఈరోజు రక్షింపబడి ఉన్నాం. ఆయన ప్రేమ చేత మన క్రీస్తు కూడా మనల్ని ఏం చేశాడంటే తండ్రి బ్రతికించాడు అని చెప్తున్నాడు. ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ప్రథమ ఫలముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఇంకొక మాట చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చదువుకున్నాం. ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలనని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను పరలోకమందున్న వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. వేటన్నిటిని అంట? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వీటన్నిటిని ఏం చేసుకోవాలంట? యేసు క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకోవాలి. ఆ సమాధాన పరుచుకోవాలంటే ఇప్పుడు ఆ సమాధానం ఎలాగనంట? సిలువు రక్తము చేత సంధి చేసి. దేని చేత? సిలువు రక్తము చేత సంధి చేసి, సిలువులో ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారా భూలోకమందు ఉన్నవి పరలోకమందు ఉన్నవి వీటన్నిటిని ఏం చేశాడంట? సమాధాన పరుచుకున్నట్టుకు తండ్రి అభిష్టమాయనని చెప్పి ఇక్కడ వాక్యలేఖనాలు చెప్తూ ఉన్నాయి. చూడండి, మరియు గతకాలమందు దేవునికి దూరస్థులమును మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండెను, మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరిచెను. దేని ద్వారా మనల్ని సమాధాన పరిచాడంట? మాంసాయుక్తమైన దేహము ద్వారా, ఆయన రక్తమును చిందించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా ఈరోజు మనల్ని ఏం చేశాడంట? ఆయన సమాధాన పరిచినాడని చెప్పి వాక్యలేఖనాలు చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు ఆయన అంత గొప్ప త్యాగమును మన కొరకు చేశాడు. ఎందుకనంటే మనము పాపిగా ఉన్నామని చెప్పి ఆయన రక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి ఆయన సత్య వాక్యము ద్వారా ప్రథమ ఫలముగా మనల్ని కనాలని చెప్పి ఆయన సిలువులో సంధిగా మరణించాడంట. హల్లెలూయా. సంధి చేయబడ్డాడంట. సిలువు ద్వారా సమాధానం మనం తీసుకొచ్చాడంట. సిలువు ద్వారా మన పాపములని కడిగాడు. సిలువు రక్తం ద్వారా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూస్తాం. అందుచేత సమస్త కల్మషమును
విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఇక్కడ యాకోబు చూడండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వమును వీటన్నిటినీ మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును దేంతో అంగీకరించాలంట? సాత్వికంతో అంగీకరించమంటూ ఉన్నాడు. సాత్వికంతో దీన మనసుతో నువ్వు అంగీకరిస్తే నువ్వేమవుతావు తెలుసా? ప్రథమ ఫలముగా నువ్వు ఆయన వాక్యములో ఒక ప్రణాళిక ప్రకారము సంకల్పం చొప్పున నువ్వు కనబడతావు. కాకపోతే ఇక్కడ అంటూ ఉన్నాడు, అందరూ అక్కడ ఉన్న పరిస్థితి అయితే సమస్త కల్మషము లేకుండా విర్రవీగుచున్న దుష్టత్వము నుంచి, ఈ దుష్టత్వం లోకము నుంచి, పాపము నుంచి, చీకటి నుంచి వేరుగా ఉండి వీటన్నిటినీ మాని, మీ అలవాట్లన్నీ మాని లోపల నాటబడిన మీ ఆత్మను, ఏ ఆత్మ అయితే దేవుడు ఇచ్చాడో ఆత్మను నువ్వేం చేయాలి? రక్షించబడటకు శక్తిగల వాక్యం నువ్వేం చేయాలి? సాత్వికంతో అంగీకరించాలి. నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ప్రథమ ఫలంగా ఆయన కంటడైతే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మన జీవితాల్లో ఇంత గొప్ప రక్షణ భాగ్యము ఆయన ప్రేమ చేత, తండ్రి ప్రేమ చేత క్రీస్తు ఆయన సిలువలో మరణించటం ద్వారా ఈరోజు ఆయన కృప ద్వారానే మనం అందరం ఏమై ఉన్నామంట? రక్షింపబడి ఉన్నామని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 1 యోహాను 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో 1 యోహాను రాసిన పత్రిక 3:9. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచును గనుక వాడు ఏం చేయడంట? పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడని చెప్పి ఆయన బీజం, ఆ విత్తనము యేసు అనే ఆయన వాక్యము విత్తనం మన హృదయంలో నాటబడి ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే, దేవుని రక్తం చేత కడగబడి ఉన్న మనము ఆయన మనములు ప్రథమ ఫలముగా ఎంచుకొని ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనములు ఎలా ఉండాలంటే, మనము పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని కని ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు ఒకసారి చదువుకోండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు? రెండో మారు తల్లి గర్భమును ప్రవేశించి జన్మింపగలడా? ఆయన అడగ్గా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నేను నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇక్కడ నికోదేము అడుగుతున్నాడు, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుతున్నాను. దేవుడు అతనికి తోడై ఉండనని గాని నువ్వు చేయుచున్న చోటుకెళ్ళి ఎవడు చేయలేడని ఆయనతో చెప్పి, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఏమవలేడంట? దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. కొత్తగా అంటే నేను కొత్తగా జన్మించాలని నేను ఏం చేయాలా? నేను మళ్ళీ తల్లి గర్భంలో రెండోసారి పుట్టాలని అంటూ ఉన్నాడు. ఇక్కడ దీనికి 120 సంవత్సరాల వరకు ఉన్నాయి. అయినా నేను ఇప్పుడు ఒకవేళ చనిపోతే మళ్ళీ ఇంకొకసారి నేను జన్మించాలనే అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటే, ఒకడు నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మిస్తే గాని తప్ప వాడు ఏం చేయలేడు? పరలోక రాజ్యంను చేరలేడు. ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రథమ ఫలముగా దేవునిలో ఉండాలని అంటే మనము నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం ఏమై ఉండాలంట?
చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి చదువు. అందుకు యేసు అతనితో, కాదు, ఈ 5వ వచనం చదువు. యేసు ఇట్లన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాడు. నిశ్చయంగా కరాఖండిగా చెప్తూ ఉన్నాడు. ఒకడు నీటి మూలముగా గాని అదే విధముగా నీటి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని జన్మిస్తే తప్ప వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపజాలడని చెప్పి దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:12 ఒకసారి చదువు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మన తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనములు ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన తానుసారము చేసి నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ఏం చేశాడంట? ముందుగా నిర్ణయించుకున్నాడంట. ఎందుకు? ఆయన చిత్తమును నెరవేర్చుకున్న కొరకు, ఆయన చిత్తమును ఈ భూమి పైన జరిగించుట కొరకు. ఆయన చిత్తం అంటే ఏమో కాదు, ఆయన సత్య వాక్యమును ప్రకటించి అనేక మందిని ఆయనలో ప్రథమ ఫలముగా కనుటకు మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. అదే విధముగా ఒక ప్రణాళిక చొప్పున, ఒక సంకల్పం చొప్పున ప్రతి ఒక్కరిని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి అని అంటూ ఉన్నాడు. మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు అంట ఆయన. మనల్ని తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పలానా టైంలో నువ్వు రక్షింపబడతావు, పలానా టైంలో పలానా దగ్గర నువ్వు సువార్త చెప్తావు, పలానా టైంలో ఒక సంఘమును కడతావు, పలానా టైం ఆయన ఆల్రెడీ ప్రణాళిక ఆయనకి మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఈ భూమిలోకి రాక మునిపే ఆయన మన పట్ల ఏం కలిగి ఉన్నాడంటే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక, ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధలమై ఉన్నాము. మీరిలాగా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. ఆది నుండి అంటే పుట్టినోట్లో ఉంటుంది చూడు. ప్రథమ ఫలముగా ఆయన కూర్చబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనమల్ని ఆయన ఎప్పుడూ ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంది వాక్యం చెప్తూ ఉంటారు, అనేక మంది ప్రకటిస్తూ ఉంటారు. కానీ మనము కూడా అలాగే ప్రకటించి ఆయన ఇక్కడ ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచును. హల్లెలూయా. మేము చెప్పిన దేవుని సత్యమైన మాటల వలన ఆయన ఏం చేశాడు? మిమ్మల్ని పిలుచుకున్నాడు అని చెప్పి ఇక్కడ వాక్య లేఖనాలు చెప్తున్నాయి. లాస్ట్ గా చూడండి, యోహాను సువార్త 1:13 ఒకసారి చదువు. 12 నుంచి తానును ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మానసేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా. చూడండి,
అయితే తనను ఎందరు అంగీకరించిన వారందరికి అనగా ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏం చేశాడు? అధికారం ఇచ్చి ఉన్నాడు. ఈరోజు మనందరికి కూడా దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. లాస్ట్ మనం స్టార్ట్ చేసుకున్న వచనం చూడండి, మొదటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, ఆయన తాను సృష్టించిన వాటిలో మనమును ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కన్నాడు. ఈరోజు సత్యవాక్యము వలన యేసుక్రీస్తు ప్రభు వారిలో మనల్ని కని ఉన్నాడు. ప్రథమ ఫలంగా ఆయన ఒక సంకల్పం ప్రకారం మనల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక.